హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మా అమ్మ అండ్ మా కన్నయ్య అయితే బొర్రావరపాలెంలో ఉన్నటువంటి శ్రీ అంకమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళారు. అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. మా అక్క వాళ్ళైతే మా అమ్మని ఇన్వైట్ చేశారు. సో మా మమ్మీ అయితే మా కన్నయ్యని తీసుకువెళ్ళారు. మా అక్క వాళ్ళు అక్కడ అమ్మవారికి పాల పొంగలు పెట్టుకున్నారు. సో అందుకని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచారనమాట. సో ప్రతి ఒక్కరు వెళ్ళారు అండ్ మంచిగా అమ్మవారిని చూసినట్లు కూడా ఉంటుందని చెప్పేసి. అండ్ అక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే నేను వెళ్ళాను కూడా అంతకుముందు, అంటే 20 years బ్యాక్ వెళ్ళాను. ఇంకా వెళ్ళలేదు. వెళ్దాం అనుకున్నాము కానీ డిలే అవుతూ వస్తుంది. బట్ నేను మా అత్తయ్య గారు మా ఆడపడుచు వెళ్దాంలే అనుకున్నాము. బట్ ఎందుకనో డిలే అయిపోయింది. సండే అనుకున్నాము. సండే మాకు టైం పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు. ఆ తర్వాత మా కన్నయ్య అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి రాగానే ఆ నెక్స్ట్ డేని మా అక్క వాళ్ళు ఇన్వైట్ చేశారు. చాలా లక్ అనమాట మా కన్నయ్యకి. ఎందుకంటే నేను ఎప్పుడో చూసిన అమ్మవారిని చూద్దాము అనుకుంటే మాకు టైం అనేది సేవ్ అవ్వట్లేదు. వెళ్ళే అంత టైము ఏంటో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది అనుకోవాలి. అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మా కన్నయ్య అయితే మాకన్నా ముందు వెళ్ళిపోయాడనమాట. అండ్ మా అక్క వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. అండ్ అలానే ఇలా మంచిగా అయితే సెలబ్రేట్ చేశారు. అమ్మవారికి అయితే పాల పొంగలి అండ్ సాయిబాబా టెంపుల్లో పూజలు అట్లా చేశారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా. అలానే అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా చూడాలనిపిస్తే కనుక కన్ఫామ్గా ఒక్కసారైనా వెళ్ళిరండి బొర్రావరపాలెం. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. అండ్ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అనమాట. అంకమ్మ అమ్మవారు ఇట్లే మనం నమ్ముకున్నది అంటే మనకి మనుషులు అన్న తర్వాత ఎన్నో కోరికలు ఉంటాయి. బట్ మనం ఒకసారి వెళ్ళొస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ మూడ్ ఆఫ్ అనేది పోయి. అండ్ అలానే మా కన్నయ్య అయితే టెంపుల్కి వెళ్ళొచ్చాడు కదా, తన మాటల్లో అయితే తను చాలా అంటే చాలా ముచ్చట్లు చెప్పాడు. మంచిగా చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పేసి. అండ్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను అమ్మవారికి దండం పెట్టుకున్నాను. అండ్ నేను మంచిగా అమ్మవారికి పూజ చేశాను అని చెప్పేసి అయితే చాలా చాలా మాటలు చెప్పేశాడు మా కన్నయ్య అయితే. అండ్ అలానే మనమే కాకుండా మన కిడ్స్ని కూడా మనం బయటకు అలా తీసుకెళ్తూ ఉంటే ప్రతి ఒక్కటి వాళ్ళు కూడా మనతో పాటు ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. చిన్న అంటే మనం ఏం నేర్పించక్కర్లే, వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటూ ఉంటారు.